ప్రస్తుత సీఎం గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు సార్ మనకు అందుకు రోజు ఉద్యోగుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడతామని చెప్పారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు మరి అదే ప్రభుత్వం చెప్పినటువంటి గౌరవ సీఎం గారు ఏం చెప్తున్నారు మీరంతా వింటున్నారా? మరి ఏంటి మా పరిస్థితి? మేము వచ్చిన వెంటనే మీకు పెన్షన్ డిఎల్ ఇస్తాం, పిఆర్సీ కమిషన్ వేస్తాను, ఐఆర్ మంచి అభివృద్ధి చేస్తాను అని చెప్పిన మాట వాస్తవం కాదా? ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంకా మా ఆత్మగౌరవాన్ని కాపాడే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఈరోజు రాలేదంటే మాకు బాధేస్తా ఉంది. అడుగుతున్నాం, మా బాధలు మీకు అనిపించట్లేదా? ఎన్నిసార్లు అడగాలి? మా రాష్ట్ర నాయకుడు ఎన్నిసార్లు మిమ్మల్ని అడగాలి? మా నాయకుడు అడిగిన దానికి కానీ ఇక్కడ మేము ఉద్యోగులు అడుగుతున్న దానికి కానీ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా స్పందన అనేది లేకుండా పోతా ఉంది సార్. కాబట్టి మీరు 2 రోజులు చర్చలు చెప్పారు, చాలా బాగుంది. కానీ ఆ చర్చలో చెప్పినటువంటి సారాంశము ముందుకు దొరుకుతారంటే కనిపిస్తుంది తప్ప ఉద్యోగులకి న్యాయం చేస్తారనే నమ్మకం ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లో కోల్పోతా ఉంది సార్. ఎందుకంటే కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా ఇప్పుడు అదే అంటున్నారు సార్. మళ్ళా పిలుస్తారు, చర్చలు పోతారు, మాట్లాడతారు, టీ బిస్కెట్ చాయ్ వాళ్ళు వచ్చేస్తారు తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదనేటువంటి ఉద్యోగస్తుల కింద మాట్లాడేటువంటి పరిస్థితి వస్తుంది సార్. మేఘాలను వెంటనే ప్రకటించాలి, విడుదల చేయాలి, వెంటనే విడుదల చేయాలి, డిఏ బకాయిలు పిఆర్సీ బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలి, వెంటనే రిలీజ్ చేయాలి. ఆ రోజు కనపరిచారు. అది ప్రభుత్వం ఇటు ఉన్నతాధికారులు ఇద్దరు కూడా గమనించడం జరిగింది. అయితే మేము ఊహించింది ఏమంటే అంత పెద్ద మంత్రివర్యులు, 4 మంత్రులు, అంతమంది ఉన్నతాధికారులు, అంత పెద్ద జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో అంశాల పట్ల, ప్రధానమైనటువంటి అంశాల పట్ల కొంతైనా సానుకూలంగా ఏదైనా నిర్ణయాలు చెప్తారో అనుకున్నాం. లేదా కనీసం మరుసటి రోజైనా వాళ్ళు మాట్లాడొచ్చి నిర్ణయాలు చెప్తారనుకున్నాం. లేదా గౌరవ ముఖ్యమంత్రి గారితో వెంటనే సమావేశం సాంప్రదాయబద్ధంగా గత దశాబ్దాలుగా వస్తున్న ప్రకారం వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి నిర్ణయాలు ప్రకటిస్తారని ఆశించాం. గత 18/10/2025లోనే మధ్యాహ్నం వరకు గౌరవ మంత్రులు చర్చ చేసి సాయంత్రం కల గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి నిర్ణయాలు వెలువరించారు. కానీ దురదృష్టం, ఇన్ని రోజులైనా సరే ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారితో కనీసం ఆ చర్చలు జరిగినటువంటి ఆ చర్చల మీద నిర్ణయాల్ని వెలువరించకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఏపీజేఏసీ అమరావతి మాత్రం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, అవుట్ సోర్సింగ్, విశ్రాంత ఉద్యోగులు ఎవరి సమస్యల పట్లైనా సరే ప్రధానంగా ఇప్పుడు మనం చేపట్టినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఐఆర్ విడుదల కానీ, పిఆర్ఈ కమిషనర్ నియామకం కానీ, అదేవిధంగా డిఏలు విడుదల కానీ, పెండింగ్ బకాయిలు కానీ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కానీ, మనకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, గ్రామీణ సచివాలయ ఉద్యోగుల సమస్యలు లాంటి ప్రధానమైన సమస్యలు చర్చించి సానుకూలమైనటువంటి నిర్ణయాలు రాని పక్షంలో ఏపీజేఏసీ అమరావతి నేరుగా ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కాబోతుంది. ఇది చాలా స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు మీ చట్టానికి, మీ రాష్ట్ర నాయకత్వానికి